రెసిపీకి స్వాగతం అండి. ఈరోజు నేను వచ్చేసి చల్లపిండి చూపిస్తున్నానండి. చల్లపిండి అదేంటంటే మనం బియ్యపిండితో చేస్తారండి. అది చల్లపిండి అని బియ్యపిండి మజ్జిగలో కలుపుతారండి, పుల్ల మజ్జిగలో కలుపుతారు, కలిపి చేస్తారండి. మా నాయనమ్మ గారు చేసేది, మా అమ్మ చేసేది. అట్లాగే నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. నా రెసిపీ శ్రీయాంజలి రెసిపీలో వచ్చేసి చల్లపిండి అండి. నేను ఎట్లా చేస్తానో చూడండి. సరే, నేను స్టార్ట్ చేస్తున్నానండి. శ్రీయాంజలి ఆయిల్ దీనికి ఎక్కువే పెడుతుందండి, ఎక్కువ పోసుకోవాలి కొంచెం. ఇది మజ్జిగ, లీటర్ మజ్జిగ అండి. ఈ మజ్జిగ పలచగా చేసుకోకూడదు, కొంచెం చిక్కగానే ఉండాలి. పుల్ల మజ్జిగ చిక్కగా ఉండాలండి. దీంట్లోకి వచ్చేసి ఏదంటే బియ్యపిండి అండి, మరపిండి బియ్యపిండి అనమాట. ఇది 30 కేజీ చెప్పే కదా, మాకు ఇది సరిపోతుంది. ఇంకా దీంట్లోకి వచ్చేసి 2 ఉల్లిపాయలు అండి, పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు పెట్టేశానండి, కరివేపాకు పెట్టేశానండి, ఎండుమిర్చి పెట్టానండి, పచ్చిమిర్చి పెట్టేశానండి, అన్నీ పెట్టేశాను, 2 పెట్టేశాను. ఇంక ఇది వచ్చేసి కారం అండి. ఇది వచ్చేసి తాలింపు అండి. ఆవాలు, మినపప్పు, పచ్చిపప్పు, జీలకర్ర అండి, ఆవాలండి. ఇది తాలింపు అండి. ఇది వచ్చేసి సాల్ట్ అండి. ఇది వచ్చేసి కొంచెం పసుపు పెట్టానండి. ఈ మజ్జిగలో మనం, ఈ లీటర్ మజ్జిగలో మనం, చిక్కటి మజ్జిగలో, పుల్ల మజ్జిగలో ఈ బియ్యపిండి, పొడి బియ్యపిండి మనం కలుపుకోవాలండి. చేతితోటి కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇట్లా ఇదిగోండి, దీన్ని ఇట్లా కలిపేసుకోవాలి. మనం చేయబెట్టి కలపాలండి. దీన్ని స్పూన్లు పెట్టి అవి కలిపితే కుదరదండి. చేయబెట్టే కలపాలి. ఇట్లా చిక్కగా చేయబెట్టి కలపాలండి. ఇట్లా అట్టు బ్యాటర్ లాగా ఇట్లా కలపాలండి. మరి అట్లా కానీ మరి లూజుగా మనం మినపట్టు కనుక పోసుకున్నట్టు అట్లా కాకుండా చిక్కగా ఇట్లా కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం మెల్ట్ అయ్యేటట్టు ఇదిలో కలుపుకోవాలండి. దీంట్లోనే మనం సాల్ట్ వేసుకోవాలండి. దీంట్లోనే పుల్ల మజ్జిగ చిక్కగా గెలగొట్టానండి. దాంట్లోనే నేను బియ్యపిండి వేసాను, 1/4 కేజీ బియ్యపిండి వేసానండి. దీంట్లోనే సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం పసుపు వేస్తున్నానండి. కొంచెం కారం వేస్తున్నానండి. ఇవన్నీ వేసి కలపాలండి. మళ్ళీ ఇట్లా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలండి. ఇక ఇవ్వండి, ఇట్లా కలిపేసుకోవాలండి మొత్తం. మరి ఇప్పుడు తాలింపు వేసేసుకున్నామండి. ఇందులో తాలింపు ఎక్కువ పడుతుందండి. తాలింపు కూడా మేమైతే చల్లపిండి అంటామండి. మరి మీరు ఏమంటారు నాకైతే తెలియదు. నేను చల్లపిండి అంటామండి. మళ్ళీ పులుసు పిండి వేరండి. పులుసు పిండి అంటే అది మరి బియ్యపు రవ్వ ఉడకబెట్టేసి మనం పులిహోరలా చేసుకుంటాం, అది పులుసు పిండి. ఇది చల్లపిండి. దీంట్లోనే మనం కరివేపాకు వేసేసుకుంటామండి. ఎండుమిర్చి వేసుకున్నామండి, పచ్చిమిర్చి వేసేసుకున్నామండి, ఉల్లిపాయలు వేసేసుకున్నామండి. అన్నీ వేగుతున్నాయి కదా.
ఉల్లిపాయలు సన్న సన్నగా తరగాలి. ఎక్కువ ఉల్లిపాయలు తరుక్కోవాలండి, ఎక్కువ తాలింపు వేసుకోండి, ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి, అన్నీ వేసుకోవాలండి. ఇంకా దీంట్లో శనగగుళ్ళు అవన్నీ ఏమి వేయరండి. ఇంకా దీంట్లోకి ఏం యాడ్ చేసుకోరు. చాలా బాగుంటుందండి. తిన్న కొద్ది తినాలనిపిస్తుంది. పుల్లగా ఉండి బాగుంటుంది. చాలా కమ్మదనం వస్తుందండి. తాలింపు అన్నీ పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇట్లా చేసి బాగుంటుంది. సాయంత్రం పూట ఇప్పుడు మేము చేసుకుంటుంటే వడమండి బాగా. పిల్లలు చిన్నపిల్లప్పుడు మా అమ్మ చేసేది బాగా. ఏమన్నా నోరు చేదుగా ఉన్నా కానీ తినాలనిపించినప్పుడు పుల్ల పుల్లగా అప్పుడు చేసుకుంటే బాగుంటుందండి. దీని పెద్ద పెట్టుబడి ఏం కాదు కదండి, ఇంట్లో ఉన్న వాడితోనే కదా. ఉల్లిపాయలు వేగాలి కదండి, కొంచెం టైం పడుతుంది. నేను ఈ పసుపు ఉప్పు కారం అన్నీ వేసిన పిండి బియ్యం పిండిలో పుల్ల మజ్జిగలో కలిపిన పిండి ఇందులో పోస్తున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందామండి. ఇట్లా మనం వండగట్టకుండా తిప్పాలండి. మనం మైసూరు పాకానికి అది గట్టి తిప్పుతూ ఉంటామో అది తిప్పుతూ ఉండాలండి. చూసారా, ఇప్పుడు ఈ ఆయిల్ ఇటు తేలింది కదండి ఎక్కువ, ఇది కాసేపు ఉన్న తర్వాత మొత్తం పీల్చుకుంటుందండి. మనం తిప్పుతున్న కొద్దీ మైసూరు పాకంలాగా దగ్గరికి వచ్చేస్తుంది మొత్తం. ఇవన్నీ ఇట్లా వచ్చేస్తుంది అతుక్కోకుండా.
చూసారా ఇట్లా పొడి పొడి ఇట్లా వచ్చేస్తుంది. ఆయిల్ చూసారా మొత్తం పీల్చుకుపోయింది. ఇట్లా లేకపోతే మనకు ఆయిల్ చాలకపోతే ఇట్లా రాదు. అతుక్కుపోయి మొత్తం బాడీకి గరిటకి మొత్తం అతుక్కుపోయి గందరగోళం అయిపోతుంది. సరే ఇట్లా ముద్ద గట్ట వచ్చేసిందా, మన ఉప్మా వచ్చేసినట్టు వచ్చేస్తుంది. చూసారా అట్లా రావాలి. నాకు దాదాపు 200 గ్రాముల నూనె పట్టింది, దగ్గర పావు కేజీ నూనె పట్టింది. సరే బాళ్ళకి ఇంత హల్వా వచ్చినట్టు వచ్చింది, అతుక్కోకుండా అట్లా రావాలి. చూసారా రావాలి. బాళ్ళకి ఇంత అంత అతుక్కోవాలి. చూసారా ఎట్లా గట్ట వచ్చేసిందా, అట్లా రావాలి. మేమైతే పోటీలు పడి తినేవాళ్ళం. నాకు కావాలి పోటీ పడి తినేవాళ్ళం. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కొంచెం నోరు బాగులే చేయగానే పుల్ల మజ్జిగ ఉన్నాయి అంటే చాలు, ఇంకా పుల్ల చల్లపిడి అని పీక తినేవాడు మా అమ్మని. చూసారా ఉప్మా లాగా ఎట్లా వచ్చేసి నత్తుకోకుండా అట్లా రావాలండి. చూసారా ఎట్లా వచ్చేసి ఇంత అతుక్కోవాలి బాండ్లీకి అట్లా రావాలండి. ముద్ద హల్వా వచ్చినట్టు రావాలి. ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అన్నీ ఎక్కువ పడతాయండి. నేను ఆపేస్తున్నానండి, ఇంకా తీసిపెడు పొయ్యి ఆపేసానండి. ఇదిగోండి శ్రీ ఆంజనేయ రెసిపీ ఈరోజు నేను చల్లపిండి చేశానండి. ఎట్లా చేయాలో చెప్పాను, ఏం వేయాలో చెప్పాను, చేసే విధంగా చూపించాను, మొత్తం చెప్పాను. శ్రీ ఆంజనేయ రెసిపీలో చల్లపిండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.